విషయం అనేటువంటి విషయాన్ని అరవింద్ గారు మాట్లాడిద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒకటి నేను ఇంతకుముందు అన్నట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి, ఇక దాని గురించి మనం మాట్లాడి 2-3 గంటలు ఉంది. ఇక్కడ మీరు ఏపీని లాగారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేనే ఆపాను లిఫ్ట్ ఇరిగేషన్ ని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని. కానీ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ తోటి ఈరోజు టీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారం రాకముందే, 2024 అధికారం రాకముందే ఈ ప్రాజెక్టును, రాయలసీమ ప్రాజెక్టును కేంద్రం నిలిపేసిందని ఆ డీటెయిల్స్ తో సహా వాళ్ళు చూపించారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి వేణు గారు? ఎవరు చూపించారు డీటెయిల్స్? బీఆర్ఎస్ నేతలు ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడారు, మాజీ మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నేను వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడుతో విజ్ఞప్తి చేసి నేను నిలిపేశానని చెప్తున్నారు. కానీ ఇది 2024 అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఇది కేంద్రం నిలిపేసిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు కనీసం అదైనా నిలిపేసిందని వాళ్ళు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి పనులు ప్రారంభమైంది టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే. అది అపెక్స్ సమావేశం కూడా వాయిదా వేసుకుని టెండర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అపెక్స్ సమావేశానికి నేను అప్పటి వరకు రాను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి తర్వాత అపెక్స్ సమావేశానికి వెళ్ళారు. సో పనులు అయితే ప్రారంభమైంది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఇక పనులు ఎప్పుడు ఆగినాయి, ఎట్లా ఆగినాయి అనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. ఇక వాళ్ళు ఏది పడితే అది చెప్పుకొని ఇప్పుడు చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. సో ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన ఏదైతే వాళ్ళు 3.5 టీఎంసీలు అక్కడి నుంచి తీయాలనుకున్నారో దాని పనులు ఆపేయగలిగింది ఈ ప్రభుత్వం. సో ఇప్పుడు ఆపేసిన తర్వాత మేమే ఆపేయించాం అంటే మీరు మీ న్యాయంలో ప్రారంభమైంది కదా, మనది అదే ఎట్లా ప్రారంభమైంది? దానికి చెప్పలేదు సమాధానం. ప్రారంభమే కాకూడదు కదా మీ న్యాయంలో, ఆపిచ్చిరని మీరు చెప్తున్నారు కదా. ప్రారంభం ఎట్లయింది? ప్రారంభమైనాయి, ఎట్లా కొనసాగినాయి? ఇక మీకు అంత పెద్ద మీరు అంత చేయగలిగిన పనులనే స్టార్ట్ చేయకుండా చేయొచ్చు కదా, ప్రారంభమే కాకుండా చేయొచ్చు కదా. ఏంటి చెప్తారు అబద్ధాలు? తెలియదా మాకు? సో కాబట్టి ఇవాళ పనులు ఆగిపోయినాయి. ఇది మేము మొత్తం కంప్లీట్ గా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారని కూడా కాకపోతే పనులు ఆపేయగలిగి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇది మొత్తం ఎక్కడెక్కడ ఎత్తుకొని పోయారని చెప్పట్లేదు, పనులు ఆపించారు. కానీ ఇల్లీగల్ గా కడుతున్న ప్రాజెక్ట్ అది. సో అది ఎందుకు ఆగిందో మనకు ఒక స్ట్రాటజీ ఉంది, వ్యూహం ఉన్నది. ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి, ఏది పడితే అది టీవీలో మాట్లాడలేదు. తెలంగాణకు ఒక వ్యూహం ఉన్నది. మీరు ఏది పడితే అది జూరాల నుంచి కిందికి మార్చడం, అసలు జూరాల నుంచే కట్టాలి. జూరాల నుంచి కట్టకుండా శ్రీశైలం చోటు తెచ్చారు. ఇప్పుడు శ్రీశైలం చోటు తెచ్చి దానిలో చక్కగా కట్టిరా అంటే పాలమూర అంటే అది కూడా చక్కగా కట్టలేదు. వాళ్ళేమో వాళ్ళ హయాంలో అసలు రాజేష్ గారు అసలు మరి చెప్తే ఒక భయంకరమైన బాధ, ఆందోళన. అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి మనం. ఓకే, వాళ్ళ పరిహార ప్రాంతంలో ఉన్నది కాబట్టి వాళ్ళు అక్రమంగా ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ జరిగిందంటే నేను నమ్ముదాం. ఎందుకంటే ఆధిపత్యం వాళ్ళు ఉన్నది, వాళ్ళే ముఖ్యమంత్రి ఉన్నది, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉన్నది, అధికారం ఉన్నది. మనం అనగదొక్కిరు అని మనం భావించినాం. అన్ని రంగాల్లో, ఇరిగేషన్ లో కావచ్చు, ఉద్యోగ అవకాశాల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, అనగదొక్కిరంటే మనం నమ్ముదాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది 4 టీఎంసీల నీళ్లు బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ తరలించారు ఉమ్మడి రాష్ట్రంలో. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత పట్టిసీమ కట్టిందండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు హయాంలో కట్టింది తెలియదా? ఇన్నవా లేదా మీరు? రాజేశారు అవును, ఇన్నవా లేదా? ప్రాజెక్ట్ ఉన్నా ఇన్నరా లేదా మీరు? ప్రారంభమైంది పట్టిసీమ. గోదావరి నుంచి పోలవరం నీళ్లు గోదావరి నుంచి కృష్ణా బేసిన్ తరలించారు. సో అదే పోతిరెడ్డిపాడుకు సంబంధించిన గతంలో 45,000 క్యూసెక్లు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పోయేది. దాని హెడ్రేటర్ని మొత్తం కాలువలు విస్తరించి దాన్ని మరో 60,000 క్యూసెక్లు పెంచారు. అంటే అది 4 టీఎంసీల నుంచి 9 టీఎంసీలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. మరి గిరెందుకు ఆపలేదు? గిర పనులు ఆపించడానికి ఇప్పుడు చెప్పుకుంటారు. మేము ఆపించడానికి మీరు ఆపించడానికి చెప్పుకుంటారు కదా. 45,000 క్యూసెక్కుల నుంచి ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ వినండి మొత్తం చెప్పినాక వినాలి కదా రాజేష్ గారు. పోవాలి, ప్రజలకు పోవాలి. ఏది పడుతుంది మేము ఆపించినాం, మేము చేసినాం అనే బదులు
45,000 క్యూసెక్ల నుంచి మరో 60,000 క్యూసెక్ మొత్తం 9 టీఎంసీలకు పెరిగింది కదా పోతిరెడ్డిపాడు కాలువ. మరి ఇది ఎందుకు ఆపలేదు? అది అయిపోయింది, పోతున్నాయి. ఇది ఆపలేదు ఎందుకు? హంద్రి నీవా, ముచ్చిమర్రి 3,000 క్యూసెక్లు ఉంటాయి. అవి ఒకటి 18,000 క్యూసెక్లకు పోయింది, 6,000 క్యూసెక్లకు పెరిగింది. మరి ఇవి ఎందుకు ఆపలేదు? ఇది మేము గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాం, మేము ఆపినాం అని చెప్పుకుంటున్నాం. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్ట్రాటజిక్గా మీరు ఇదే విధంగా ముందుకు వెళ్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇదే విధంగా మీరు ముందుకు వెళ్ళి పనులు కొనసాగితే, మేము జూరాల నుంచే మలుపుతాం వాటర్ను, మీకు ఒక సుక్క కూడా కిందికి రాకుండా చేస్తామని ఒక యుగంతో మేము ఉంటాము. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిందే, చేయాల్సిందంటే అప్పుడు పనులు ఆపేది. రైట్. ఒకటి ఇదే ఒక స్ట్రాటజీ ఉంది. రేపు ఇదే గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు వెనకాల ఒకటి ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన కామెంట్స్ ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం చిచ్చు రేపినట్లు అనిపించట్లేదా? ఎందుకండి ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రేపడానికి ఏంటండి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ రాష్ట్ర హక్కులు ఆ రాష్ట్ర హక్కులు తీసుకోండి. హక్కులకు మేము భంగం కలగనీయము. తెలంగాణ రాష్ట్రం హక్కులకు భంగం కలిగి, మీరు హక్కులకు భంగం కలిగిస్తారు ఆంధ్రప్రదేశ్. ఎందుకు అంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాలైనా జాతీయ న్యాయ సూత్రాలైనా నీటి పంపకాల విషయంలో ఒక బేసిన్ నుంచి ఇంకొక బేసిన్ కి తరలించడానికి లేదు. ఎప్పుడు తరలించాలి? తాగునీటి అవసరాలు ఏమైనా నిజంగానే అఘోర పరిస్థితి ఉంటే తాగునీరు కోసం కావాలన్నప్పుడు మనం మద్రాసు కూడా నీళ్ళు ఇచ్చినామండి. ఆ మద్రాసుకి ఇచ్చిన పుణ్యమే ఇవాళ ఈ పోతిరెడ్డిపాడు నుంచి పెద్ద ఎత్తున బొక్క పెట్టి దాని పేరు మీద ఇవన్నీ నీళ్ళు నడుస్తున్నాయి. కాదు, సో మొత్తానికి చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తెచ్చి ఇది ఆపేసామంటారు మీరు? చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి. ఎందుకు? మీరు చేస్తున్నది అక్రమంగా కడుతున్నారు. ఎట్లా అంటే మీరు ఎట్లా కడతారు? మీరు ఏ బేసిన్ తీసుకుపోతున్నారు నీళ్లు? అవును, అంటే ఆ విషయాలు గతంలో బీఆర్ఎస్ పార్టీకి తెలియకుండా పెన్నా బేసిన్ నీళ్ళు తీసుకుపోవచ్చా? సో ఈ బేసిన్ నుంచి ఒక బేసిన్ తరలించడానికి వీలు లేదు. కాబట్టి మీకు ఈ హక్కు లేదు. మీకు ఏమైనా హక్కులు ఉంటే తీసుకోండి. హక్కు వేణుగారు ఒక నిమిషం